ఎంఆర్ఓ కళ్లలో కారం కొట్టి నిర్బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో కలకలం సృష్టించింది. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో భూ వివాదంపై అధికారులు, గిరిజనుల మధ్య రేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరగడంతో తహసీల్దార్ కళ్లలో కారం కొట్టి నిర్బంధించారు. దీంతో మిగతా అధికారులు పరుగులు పెట్టారు. యాండ్రపగడ సత్యనారాయణ, ఉదయ్ భాస్కర్, ఝాన్సీ రాణులకు చెందిన సుమారు 80 ఎకరాల భూమికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆర్డర్తో వెళ్లిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై తిరగబడ్డారు గిరిజనులు. పంటను దున్నుతున్న ట్రాక్టర్ డ్రైవర్పై దాడి చేశారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు గిరిజనులు. ఎంఆర్ఓను చుట్టుముట్టి ముందు కదలకుండా నిర్బంధం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఎంఆర్ఓను విడిపించారు. ఇరు వర్గాల డాక్యుమెంట్లు పరిశీలించి మాట్లాడదామని హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. 60-70 సంవత్సరాల మట్టి మా తాతల కాలం నుంచి మాకు భూములు ఉన్నాయండి. మా భూమిని 18/9/2024 దౌర్జన్యంగా ఆపారండి. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, ప్రొటెక్షన్ తెచ్చుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నామండి. ఈరోజు పోలీసు వారు ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వారు, రెవెన్యూ వారు వచ్చి దిన్నెత్తుంటే మమ్మల్ని వాళ్ళు వచ్చి కొట్టేశారండి. నన్ను, మా అబ్బాయిని ట్రాక్టర్ ధ్వంసం చేసేసారండి. కారం ముత్యాలరావు, కొడి వెంకటేష్, అలాగే ఇంకొక 5-6 ఉన్నారండి. ఒక 10 మంది 20 మంది ఉన్నారండి. ఇప్పుడు వ్యవసాయం పోయి 10 లక్షలు లాస్ అండి. ఇప్పుడు ట్రాక్టర్ పోయిందండి. మాకు తింటా కూలి లేవు. మనిషికి 5-6 ఎకరాల పొలాలే ఉన్నాయండి. 5-6 ఎకరాల లోపే ఉన్నాయండి అందరికీ. మా కుటుంబాలు చాలా ఉన్నాయండి, 20 దాకా ఉన్నాయి ఆ 80 ఎకరాల భూమి మీద. ఇప్పుడు మేము బతకడం చాలా కష్టం అండి. ఇది జరిగిందండి ఈరోజు.